చిత్తూరు నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ నాయకులు 28వ డివిజన్ అభివృద్ధి కమిటీ కార్యదర్శి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, రాష్ట్ర వన్యకుల క్షత్రియ సంఘం అధ్యక్షుడు సిఆర్ రాజన్ అన్నారు. ఆదివారం చిత్తూరు నగరం 28వ డివిజన్ వినాయకాపురంలో వైదేహి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి సహకారంతో ప్రముఖ వైద్య నిపుణులచే గుండె, న్యూరాలజీ, గ్యాస్ట్రో, ఈఎన్టీ, ఆర్థోపెడిక్, యూరాలజీ, జనరల్ మెడిసిన్ తదితర విభాగాలలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ, 2D, ఎకో, బీపీ, షుగర్ పరీక్షలు వంటి వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. శిబిరానికి విశేష స్పందన లభించగా సుమారు 300 మంది ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అభివృద్ధి కమిటీ సభ్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడమే లక్ష్యమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సికే లావణ్య, చంద్రప్రకాష్, డాక్టర్ దీక్షితారెడ్డి, హైకోర్టు న్యాయవాది త్రిమూర్తి, రమణ, శ్రీనివాస్, బాబు, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు హాస్పిటల్ అడ్వైజరీ కమిటీ మెంబరు విజయ్ కుమార్ గారు మరి వాళ్ళ మిత్ర బృందం అంతా కూడా ఈరోజు కొండమెట్టి ఏరియాలో ఇక్కడ 29, 30 ఈ వార్డులలో 28, 30 ఈ వార్డులలో ఉండే వాళ్ళకి అందరికీ కూడా పేద, బడుగు, బలహీన వర్గాల వారికి మరి ఈరోజు వైదేహి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఇంతకుముందు త్రిమూర్తి గారు తేనమండలో పెట్టారు, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ పెట్టారు. ఎప్పటికప్పుడు స్లమ్ ఏరియాస్లో కానీ పెడితే దానివల్ల ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ ఖర్చులు లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నా ఇక్కడ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ చేసేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు నేను విజయ్ కుమార్ గారికి ఇంకో సజెషన్ చెప్తున్నా. మాకు దగ్గర బంధువులు ఉన్నారు అరవింద్ హాస్పిటల్, వాళ్ళకు కూడా చెప్తాను ఐఎస్ క్యాంప్ కూడా ఒకటి పెట్టి వీళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అదేవిధంగా వాళ్ళకు కంటెద్దాల కూడా ఫ్రీగా ఇచ్చే విధంగా కూడా మాట్లాడి చేస్తే బాగుంటుంది అనేది కూడా నేను చెప్తున్నా. తప్పకుండా ఈ విధంగా కంటి చికిత్స ఇక్కడ జనరల్ మెడిసిన్స్ కి ఏదైతే సంబంధించిందో అన్ని కానీ చేస్తే డెఫినెట్ గా పేద ప్రజల దగ్గర మంచి పేరు ఉంటుందని కూడా నేను ఈ రోజు ఆశిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఈరోజు కొండమెట్ట ప్రాంతం 28వ వార్డు విజయ్ కుమార్ గారు అన్ని విధాల ఈ వార్డుని చూసుకుంటున్నారు. ఆయన జనాలకి ఇక్కడ నీటి సరఫరా తక్కువగా ఉంటే కూడా నాతో ఎంపీ గారితో పోట్లాడి దాదాపు 30 లక్షల రూపాయలతో ఓవర్ హెడ్ ట్యాంక్, అలాగే అక్కడి నుంచి వాటర్ సప్లై కూడా అందరికి ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఈరోజు నీటి కరువు లేకుండా, నీటికి ఇబ్బంది లేకుండా చేసిన సర్వీస్ ఘనత విజయ్ కుమార్ గారిది. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం, ఒక్కో టెస్ట్ చేయాలంటే ఈరోజు చాలా వేలల్లో జరుగుతుంది, వందల్లో జరుగుతుంది. పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు ఈ ప్రాంతంలో, వీళ్ళందరూ కూడా టెస్టులు చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. అటువంటిది ఇక్కడ ఈ టెస్టులన్నీ కూడా ఉచితంగా చేయిస్తూ మనుషులకి ఆరోగ్యపరమైన అవేర్నెస్ ని, జాగ్రత్తని కల్పించడంలో ఈ క్యాంప్ వైదేహి హాస్పిటల్ వారు నిర్వహించిన ఈ క్యాంప్ చాలా ఉన్నతంగా ఉంటుంది. చిత్తూరులో ఆదికేశ్వర నాయుడు ఫ్యామిలీకి చిత్తూరుకి విడదీయరాని బంధం ఉంది. ఇప్పుడే అన్నగారు సత్యప్రభ గారు మన చిత్తూరుకి చేసిన సేవలు ఎనలేనివి, ఆమె చేసిన సేవలు, వాటిని మనం మర్చిపోకుండా అందరూ కూడా వాటిని గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళందరూ చేశారు. కాబట్టి ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ తరఫునే ఈ కార్యక్రమం, ఈ మెడికల్ క్యాంప్ అనేది జరుగుతూ ఉంది. అందరూ దీన్ని వినియోగించుకోవాలా. కృపా గారు ఇప్పటిదాకా 4 సార్లు కౌన్సిలర్గా ఉండి దీనికి సేవ చేయడం జరిగింది. అందరూ కూడా కలిసిమెలిసి మన వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని విషయాలు పాలు పంచుకొని ఎలా వీలుంటే అలా మనం చేసుకుంటే అన్ని విధాలా సక్సెస్ అవుతాం. బయట నుంచి కూడా ఈరోజు ఈ వైద్య శిబిరాన్ని 27, 28, 30 ఈ 3 డివిజన్లు కలిసేట్లుగా స్లమ్ ఏరియాలో మనము చాలా రోజులుగా
ఇక్కడ ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలనుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్లమ్ ఏరియా, పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, రోజు కూలీనాలు చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి వైద్య సేవ చేయాలా, వైద్య చికిత్స అందించుకోవాలంటే కూడా వేలల్లో ఖర్చు అవుతుంది. అటువంటివి లేకుండా వీలైనంత వరకు వాళ్ళకు ఉచితంగా అన్ని టెస్టులు చేసి, వీలైతే వాళ్ళకు ఉచిత ఆపరేషన్ కూడా చేసేదానికి అన్ని విధంగా మేము చర్యలు తీసుకుంటాం. దీనికి ముందుండి ఆశీస్సులు కల్పించిన వాళ్ళు సిఆర్ రాజన్ గారు, అదే ఎమ్మెల్యే గారు, అదేవిధంగా దొరబాబు గారు, వార్డులో ఉన్నటువంటి అందరూ కూడా నాకు సహకరిస్తున్నారు. మళ్ళీ ఎక్స్ కార్పొరేటర్ కృపానంద్ కూడా ఏ టైంలో పిలిచినా కూడా మనకు అందుబాటులో ఉంటారు. మా మలమోట్లో వచ్చేసి మంచి ప్రోగ్రామ్ విజయ్ కుమార్లో వైదేహి హాస్పిటల్ కాంబినేషన్స్తో చేస్తున్నారు. మా భీష్మాచార్య అయిన దొరబాబు గారు మరియు మా రాజనన్న, మా శ్రేయబ్ దాక్షి, మన ఎమ్మెల్యే గారు గురజాల గారు, మన సికే బాబు గారు, మేడం లావణ్య గారు అందరూ వచ్చేసినారు. ఇక్కడ విజయ్ కుమార్ ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ట్యాంక్ కానీ, ఈ వైద్య సేవా శిబిరంలో కానీ, అపోలో హాస్పిటల్లో కూడా ఒక మెంబర్గా ఉండి చాలా మందికి వైద్య వాళ్ళ సలహా కానీ ఏదైనా అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా దగ్గరుండి చేస్తున్నారు. ఇదంతా కారణం వెనకాల ఏమంటే మా పూజ్యులు, మా రాజనన్న మాకు దగ్గరుండి ఇట్లా జనాలకు వచ్చేసి మంచి పని చేయండి, మంచి జరుగుతుంది. మనం ఒక లీడర్గా ఉండేది కాదు, 10 మందికి శ్రేయభిలాషిగా ఉండి చేయాలి అనే ఆలోచన విధానాల్లో మా రాజన్ గారు, మా ఎమ్మెల్యే కుర్చాల కానీ, మా దొరబాబు అన్న ఇక్కడ రాబోయే ఎలక్షన్లో కూడా దగ్గరుండి అందరికీ మంచి కార్పొరేటర్గా జనాలకి సేవ చేసేదిగా తెలుగుదేశం పార్టీలో అతీతంగా, అంటే పార్టీలు అతీతంగా ప్రజలు ఎన్నుకునే వ్యక్తిగా సీట్లు ఇచ్చి మంచి పని చేయాలి, మంచిగా సెలెక్ట్ చేసుకోమని చెప్తునేసి కోరుతున్నాను. అదేవిధంగా